ఐసా హై మీరేంటి గెటప్ ఏంటి మొత్తం సెటప్ మందైనప్పుడు గెటప్ దే ఉందిరా. ఆయన సీనియర్ కదా, ఇవన్నీ తప్పవు. बच्चे जाए तो पैसे लेके आओ. किट्टू भाई को घुमाइए. అయినా టైంకి రాలేదు చూసావా? టైమింగ్ నోడు ఏ టైంకి వచ్చినా బాగానే ఉంటుంది సార్. ఇక్కడ కూడా ఫిగర్ తో వచ్చాడు. అది సార్ టైమింగ్ అంటే. ఏంట్రా ఆడి టైమే, ఈసారి మనం గన్ను పట్టినప్పుడు చూడడం మన టైమే. గన్ను ఉంటే సరిపోదురా, పోలీస్ అన్నాక గట్స్ కూడా ఉండాలి. అయినా ఈ గెటప్ నీకు కరెక్ట్ గా సెట్ అయిందిరా. సరిగ్గా కాన్సన్ట్రేట్ చేస్తే రోజుకి 1000 రూపాయలైనా వర్కౌట్ అవుతుంది. కాబట్టి మాట పెద్ద అని చెప్తాను, నువ్వు ఇలాగే ఫిక్స్ అయిపోరా. ఈ ఏరియాలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, కాస్త అలర్ట్ గా ఉండు. స్ట్రాంగ్ ఎమోషన్ లేనిదే ఫైట్ చేయలేను రా. అలర్ట్ గా ఉండాలంటే కష్టమే మరి. ఈ మాత్రం ఎమోషన్ ఉంటే చాలరా నాకు. చంపేశాడు, ఎంత చెప్పినా వినలేదు. అసలు ఎప్పుడెప్పుడు డ్యూటీ దిగిపోదాం అన్నట్టుగా ఉంటాడు సార్. నువ్వు చెకింగ్ చేయాలి కదరా. ఎస్ సార్. మరి మసాజ్ చేస్తావేంటి? ఎంతసేపు బ్యూటీ మీద ఉన్న శ్రద్ధ డ్యూటీ మీద ఉండదు సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ గార్జియస్, లుకింగ్ గ్రేట్. థాంక్యూ. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎలా పుట్టేశావే? ఎలా? నా కోసమేనా? ఏంట్రా ఈ అమ్మాయిని కూడా జాయిన్ అయ్యి 1 వీక్ కూడా అవ్వలేదు అప్పుడే. చీఫ్ ఇస్ కాలింగ్ యు. డాల్ కాల్ మీ రిషి. సారేంట్ కొత్తగా నానా కష్టాలు పడేదేమో మేము, ప్రమోషన్ ఏమో వాడికి. కష్టాలు పడితే ప్రమోషన్ రావురా, కష్టపడితే వస్తాయి. మాకు తెలుసులే. తెలిస్తే ఎందుకు ఎడుతావు నువ్వు? ఏంటి ఈ మధ్య క్రిమినల్స్ వెంట పడ్డం మానేసి అమ్మాయిలు వెంట పడుతున్నావంట, నిజమేనా? ఏరా పిత్తిసావా? ఏది కడుపులో దాచుకోవే, రావటం కంపు చేసేయటం. అసలు ముందు స్టాప్ దట్ నాన్సెన్స్. నీ సీనియర్ తెలంగాణ బిహేవ్ చేసేది నన్నే ఉంది సార్, మనం మిమ్మల్ని కాల్ చేస్తున్నాడు. మిమ్మల్ని గుప్తా, ఓయ్ ఓయ్ గుప్తా. చెప్తా, నువ్వు ఒకసారి బయటికి వెళ్ళు. సార్ వీడికంటే నేను సీనియర్ని, వీడిని వదిలేసి నన్ను. సీనియర్ కాబట్టి ముందు నువ్వు వెళ్ళు, నీ తర్వాత వాడు వస్తాడు. అయితే ఓకే సార్. అనాథగా ఉన్న నిన్ను పెంచి పెద్ద చేసి పోలీస్ ఆఫీసర్ని చేస్తే నన్నే లేపేస్తానంటావరా? మరి లేపాక పెళ్ళై పిల్లలు ఉన్న ఆఫీసులు అందరికీ ఉమెన్స్ కాలేజ్ దగ్గర డ్యూటీలా? ఏమి అనుభవించని అలాంటి వర్జిన్ బ్రహ్మచారులకి చేజ్లు, ఎన్కౌంటర్లు, ఫైట్లా? వామ్మో వామ్మో, బుల్లెట్ దిగిపోతే కన్నకైనా పోతే హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ సార్? హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ అడుగుతున్నాను నేను. అంటే ఏంట్రా ఇప్పుడు నీకు వయసు గుర్తొచ్చిందా? వచ్చిన వయసు కాస్తనే పొన్నాను ఆల్రెడీ. ఇప్పుడు బూతులేదులే మళ్ళీ. అంటే నేను నీకేం చేయలేదా? ఏం చేసావు? నా ఇడు కొనాలందులో బైకుల మీద జుయ్యో జుయ్యో అని వెళ్తుంటే నువ్వు నా చేతిలో ఏ పెట్టావు? ఏం చేస్తున్నాను? తాట తీస్తా చేయమచ్చంగా. కుర్రోళ్ళంతా मैंने प्यार किया, हम आपके हैं कौन, दिल वाले दुल्हने ले जाएंगे లాంటి సినిమాలు చూస్తుంటే నువ్వు నాకే చూపించావు.
ఇవన్నీ కష్టాలు అనుకుంటే ఎలారా? స్వీట్ మెమరీస్. అవునవును, ఆటోగ్రాఫ్ నాది, స్వీట్ మెమరీస్ అని నీ. నా టీనేజ్ లైఫ్ అంతా నీ క్యారేజ్ మొత్తం సరిపోయింది నాకు. డ్యూటీ మీద శ్రద్ధ లేని నీలాంటి వాళ్ళు నాకు అనవసరం. యు ఆర్ సస్పెండెడ్. సస్పెండ్ ఏంటి? జస్ట్ గెట్ అవుట్. హ్యాట్స్ ఆఫ్ సార్, కొంచెం లేట్ అయినా సూపర్ డెసిషన్ తీసుకున్నారు. హలో సార్. ఎలా ఉన్నావు కుమార్? బాగున్నాను సార్. నువ్వు నాకు ఫేవర్ చేయాలి. భలేవారు సార్. ఈ జాబు, ఈ లైఫ్ మీరు పెట్టిన భిక్ష. చెప్పండి సార్, ఏం చేయాలో. మన రిషిగాడా? వన్ థింగ్ కుమార్, ఈ విషయం నీకు నాకు మధ్యనే ఉండాలి. అలాగే సార్, ట్రస్ట్ మీ. ఏంట్రా మళ్ళీ లేట్గా వచ్చావా? సార్ సర్లే, సస్పెండ్ అయిన వాళ్ళు కూడా టైంకి వచ్చేస్తారేంటి? అసలు రావడం గొప్ప. అసలు ఏంట్రా నీ బాధ? కాకి లైఫ్ కాకుండా కలర్ఫుల్ లైఫ్ కావాలంటావు, అంతేగా? ఓ కలర్ ఫుల్ లైఫ్ అవసరం లేదు, లైఫ్ లో కలర్ కూడా ఉండాలంటున్నా. చేస్తున్న జాబ్లో ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న జాబే చేయాలి. ఓ పని చేద్దామా? ఏడో చెప్పు. కాలేజీలో లెక్చరర్ జాయిన్ అవుతావా? కాలేజా? సూపరు. ఉమెన్స్ కాలేజా? కాదు, కో ఎడ్యుకేషన్. పోన్లే, సగం సూపరు. కాలేజ్ సగం అమ్మాయిలు. అప్పుడే సంబరపడకరా, నేను నిజంగా సస్పెండ్ చేయలేదు. మరి కాలేజీకి ఆన్ డ్యూటీలో వెళ్తాను. ఆన్ డ్యూటీయా? పెట్టగా ఫిట్టింగ్. ఎందుకు అక్కడ ఏం చేయాలి? ముందు కొన్ని రోజులు కాలేజీలో మంచి పేరు తెచ్చుకో, ద బెస్ట్ లెక్చరర్ అనిపించుకోవాలి. అందరూ నేను నమ్మాలి, ఇష్టపడాలి. ఆ తర్వాత మన మిషన్ స్టార్ట్ అవుతుంది. ఏం చేయాలి, ఎప్పుడు చేయాలనేది కొన్ని రోజుల తర్వాత చెప్తాను. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు తీసుకో. ఓ కంగారు పడిపోకో, ఏదో డ్యూటీ ఎప్పుడు చేసేదే కదా. ఈలోగా నేను నా కాలేజ్ ఫీలింగ్స్, ఎమోషన్స్, రొమాన్స్, ఇప్పుడు ఇప్పుడు నా ఆటోగ్రాఫ్, నా మెమరీస్. నన్ను సస్పెండ్ చేయకుండా నీ ప్రాణాలు కాపాడేసుకున్నావు. ప్రాణాలు కాబట్టి కూడా ఏంట్రా? నిజంగా సస్పెండ్ చేసుంటే నేను చంపేద్దాం అనుకున్నా. హైదరాబాద్ లో ఉన్న స్టూడెంట్ కుమార్ నాకు ఉన్నాడు రా. నీలిమా 22 F F. అయ్యో, ఓ మై గాడ్, థ్యాంక్స్ అ లాట్. ఆల్మోస్ట్ మిస్ అయిపోయాను అనుకున్నాను. కానీ నేను మిస్ అవ్వనుగా. వాట్? అంటే మీకు చెయ్యి మిస్ అవ్వలేదంటున్నా. థ్యాంక్స్ అగైన్, చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ మై ప్లెజర్, ప్లీజ్. యా